ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని రైతులు నిరసన చేపట్టారు. మల్లవరం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. మల్లవరం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. వర్షాకాలం సమయంలో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామ యువ రైతుని. మా ఊరి రైతుల ప్రధాన సమస్య అయినటువంటి ఊర్లో ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి ఊటవాగు వెళ్ళే రహదారి మరియు వంతెన లేకపోవడం వల్ల, అదేవిధంగా పెద్ద చెరువు నుంచి లొల్లూరుగూడెం వెళ్ళే రహదారి వంతెన నిర్మాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు పండించిన పంటను తీసుకురావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సకాలంలో పంట బయటికి రాక ట్రాక్టర్లో అక్కడ వాగులో ఇరుక్కొని పోయి పంట ఆగమయ్యే పరిస్థితి. దుగ్గుదేవర శ్రీనివాసరావు అనే యువ రైతు కూడా చనిపోయాడు. ఇది లేక ఎన్ని ప్రభుత్వాలు మారినా దీన్ని పట్టించుకోవట్లేదు. మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం, ప్రజాభవన్లో ఇచ్చాం, ఎవరూ పట్టించుకోవట్లేదు. మాకు ఈ సమస్య తీరకపోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము. మేము ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. ఒకవేళ ఇది మీరు చేయకపోతే మేము తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. మేము నిరాహార దీక్ష కూర్చోవడంతో పాటు అమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మా రైతులందరూ సిద్ధంగా ఉన్నారు.